చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుంటాం. ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఉమాదేవి గారు ప్లీజ్ వెల్కమ్. ప్రేయర్ అంతరంగ దైవ ప్రార్థన. అంతరంగ దైవ ప్రార్థన. ఓ పవిత్రమైన ఆత్మస్వరూపమా, గతం నుండి నా మనసును త్రెంచివేయుము. ఆత్మస్వరూపమా, నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు. నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తి చేయుము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగురనిమ్ము. నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునినట్లు సర్వస్వతంత్రతను ఇమ్ము. నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహం పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాదరంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమును ఇమ్ము. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరోసారి ప్రణామములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మాస్టర్, వండర్ఫుల్, చాలా అద్భుతమైన ప్రేయర్. కాబట్టి ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు, ఎప్పుడు ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఉండండి. ఇప్పటి ఉనికిని తప్ప ఏ భవిష్యత్తును ఆశించకండి. మీ సంకల్ప మాత్రంతో ఇప్పటి వర్తమానమే శాశ్వతంగా కొనసాగుతూ ఉంది. ఎంతకాలం జీవించి ఉండాలి అనుకోకుండా, ఆ తలంపు అస్సలు చెయ్యకుండా నేను ఎప్పటికీ నేను జీవిస్తూనే ఉంటాను అని నా శరీర తత్వం, మీ శరీరపు శాశ్వత తత్వాన్ని ధ్యానించండి అంటున్నారు. కాబట్టి రామ్తా గారు ఇప్పుడు ధ్యానించండి, కాంటంప్లేట్ అంటున్నారు. లవ్ యువర్ సెల్ఫ్ మాస్టర్, బ్లెస్ యువర్ బాడీ, స్పీక్ టు యువర్ సోల్ విచ్ ఈస్ ద లాట్ ఆఫ్ యువర్ బీయింగ్ అండ్ కమాండ్ ఇట్ టు బ్రింగ్ ఫోర్త్ ద enzymes of youth, and it will know that the body can live forever. And how does it live forever? By telling it to. మీరు ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్. మీ దేహానికి శుభాశీస్సులు ఇవ్వండి. అమర శక్తి శరీర చైతన్యమా జైహో అంటూ నీ శరీరానికి బ్లెస్ చేసుకోండి, దీవించుకోండి, ఆశీర్వదించుకోండి, శుభాశీస్సులు ఇవ్వండి నీ శరీరానికి అంటున్నారు. మీ ఆత్మతోనే మాట్లాడుతూ ఉండండి. అదే మీ శరీరానికి అధిపతి. కాబట్టి యవ్వనదాయక రసాయనాల స్రవాలను నీ శరీరం గ్రంథుల్లో ఊరించమని నీ ఆత్మని శాసించండి. నీ వాంఛ ఫలిస్తుంది. మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది అన్న సత్యాన్ని గ్రహించండి, చాలంతే. మీ శరీరం శాశ్వత ఎలా అవుతుంది అనుకుంటున్నారు మీరు? శాశ్వతంగా ఉండమని మీరు పలుకుతున్న పలుకుల వల్లే, ఎస్ ఐ యామ్ ఇమ్మోర్టల్ అని మీరు అనడం వల్లే, నేను నిత్యం నిరంతరం శాశ్వతంగా కొనసాగుతున్న దైవం నేనే అని నువ్వు పలకడం వల్లే. ప్లీజ్ కాంటంప్లేట్ అందరూ. ఐ యామ్ ఇమ్మోర్టల్, ఐ యామ్ ప్యూర్ గాడ్. అందరూ కళ్ళు మూసుకొని మాస్టర్స్ హృదయ స్థానం మీద చేతులు ఉంచుకోండి మాస్టర్స్. ఎడం చేతులు ఉంచండి. ఐ యామ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్. ఐ యామ్ ప్యూర్ కాన్షియస్నెస్ రియలైజ్. ఐ యామ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. నేను జీవాధార శక్తితో నిండి ఉన్నాను. I am my deeper mind. నేను దివ్య మానసాన్ని, లోతైన మనస్సును. I am the mind of God. I am God.
I am the power of God. I am infinite. I am immortal. నేను నిత్యం నిరంతరం సదా సర్వదా అనంతంగా శాశ్వతంగా అపరిమితంగా కొనసాగుతున్న దైవం నేనే. సో బీట్ మాస్టర్, ప్లీజ్ కాంటంప్లేట్ 2 minutes. I love myself. I love myself unconditionally. అమర శక్తి శరీర చైతన్యమా జై హో. So be master. Immortality is achieved only when one does away with the understanding of mortality. This travesty called death could be eliminated by the wonderful whole lot of humanity if they lived not in the future or the past but in the ongoingness of this now, and if the attitude of living was greater than the prospectus of dying. This shall be eliminated here in the years to come, for time will be no longer, and these understandings will have become a living reality in everyone upon your plane. The death will have become a senseless nothing, no thing. మృత్యు తలంపును ఆ విధమైన అవగాహనను పూర్తిగా వదిలిపెట్టిన వాడే అమరత్వాన్ని సంప్రాప్తించుకుంటాడు. సమస్త మానవాళి గతంలోను భవిష్యత్తులోను కాక ప్రస్తుత వర్తమాన నిత్యత్వంలోనే ఉండగలిగినప్పుడే, మృత్యు భయం కన్నా జీవేచ్చే ప్రబల ప్రవృత్తిగా ఉన్నప్పుడే మరణం అనే వెకిలి మాట ఇక్కడి నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. మరణం అనేది వెకిలి మాట తప్ప మరేమిటంటున్నారు మాస్టర్ గారు? కాబట్టి మృత్యువు మరణము అనే తలంపు కూడా నీకు రాకూడదు. అప్పుడు మాత్రమే, అటువంటి వాడికి మాత్రమే అమరత్వం సిద్ధించుకుంటాడు, అమరత్వం సంప్రాప్తించుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. సమస్త మానవాళి గతంలోను భవిష్యత్తులోను కాక ప్రస్తుత వర్తమానంలో నిత్య యవ్వనంలోని నిత్యత్వంలోనే నువ్వు ఉండగలిగినప్పుడు మృత్యు భయం కన్నా జీవించాలి అనే జీవేచ్ఛ ప్రబల ప్రవృత్తిగా ఉండాలి. చూడండి, నౌ అండ్ ఇఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ లివింగ్ వాజ్ గ్రేటర్ దాన్ ద ప్రాస్పెక్టస్ ఆఫ్ డైయింగ్. నౌ అండ్ ఇఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ లివింగ్ వాజ్ గ్రేటర్ దాన్ ద ప్రాస్పెక్టస్ ఆఫ్ డైయింగ్. మృత్యు భయం కన్నా జీవేచ్ఛే ప్రబల ప్రవృత్తిగా ఉన్న మరణం అనే వెకిలి మాట ఇక్కడి తుడిచిపెట్టుకుపోతుంది. మరికొన్ని సంవత్సరాలు ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. అందరూ సొబియేట్ చెప్పుకోండి మాస్టర్. కాల పరిమాణాలు అప్పుడు ఉండవు కనుక నిత్య జీవనమే ఓ వాస్తవంగా ఇలా తలం మీద నెలకొంటుంది కనుక మృత్యు అనే మాటకు ఏ అర్థమో అప్పుడు ఉండదు కనుక ఓ మతి లేని మాటగా అది తయారవుతుంది కనుక సొబియేట్. ఎస్ మాస్టర్. ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్. మరి ఇంకోటి అడుగుతున్నాడు, అద్రోహణాన్ని గురించి మరో ప్రశ్న నేను అడుగుతాను అంటున్నారు. ఏంటి అంటే, మరి యెషోవా జోషన్ జీసస్ క్రీస్తు ఇలా చేశారంటే, అవును జీసస్ క్రీస్తు చేసింది అది, నేను చేసింది కూడా ఈ పద్ధతిలోనే అని చెప్తున్నారు. కొన్ని వేల మంది కూడా ఈ అసెన్షన్ చేశారు అని చెప్తున్నారు. ఇది కూడా దగ్గర చెప్తున్నాను. అది కొద్ది మంది ఈ జీవిత కాలంలో దీన్ని ఆరాధిస్తారు, కొద్ది మందే ఈ బోధనను వాస్తవంగా స్వీకరించి అర్థం చేసుకుని అభ్యసిస్తారు. కనుక కంటికి అందంగా కనిపిస్తున్న వరకే ఈ శరీరాన్ని పరిరక్షించుకుంటూ ఉండే వాళ్ళందరూ వృద్ధాప్యాన్ని పొందుతారు. ఈ శరీరమే నేను అనుకునేవాళ్ళు ఈ శరీరాలను శిథిలమయ్యే స్థితికే వాళ్ళు తీసుకెళ్తారు, మరణాన్ని పొందుతారు. అప్పుడే వారి కాంతి దేహాలు ఆత్మ వారి శిథిల శరీరాల నుంచి విముక్తమైపోతాయి.
మళ్ళీ జన్మించాలంటే దేహం కోసం గర్భధారణ మార్గాన్ని వాళ్ళందరూ ఆశ్రయించక తప్పదు. మాస్టర్లందరూ ఇలాగే జన్మించాల్సి వస్తుంది. మోస్ట్ ఇక్కడ వాళ్ళలో ఎంతో మంది మృతినే చెందుతారు. అంతటితో పరిసమాప్తం అయిపోతుందని అది కాదు అర్థం. మృతి చెందిన వెంటనే అది సమాప్తి అయిపోయిందని కాదు. ఇప్పటి దేహపు వేషం మాత్రం తొలగిపోతుందని, మరో శరీరాకృతిని వాళ్ళు ధరించక తప్పదు అని దీనికి అర్థం. పునర్జన్మను కోరుకుంటున్న వాళ్ళు అధిరోహణానికి తగిన శరీరాలనే ఎంచుకుంటారు. అధిరోహణ పద్ధతి వాస్తవంగా ఈ ఇలా తలం మీద అచిరకాలంలో నెలకొంటుంది. రాబోయే కాలంలో ఈ అధిరోహణ పద్ధతే నెలకొంటుంది అని చెప్తున్నాడు. నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ శరీరానికి నేనేం చేస్తే బాగుంటుందో, దేన్ని స్వీకరిస్తే ఆశిస్తూ మేలు కలుగుతుందో చెప్తారా అని మాస్టర్ అడుగుతున్నారు. మాస్టర్ చక్కగా 9:30 అయింది. నా శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ పడకుండా ఉండడం కన్నా మీరు మరి ఇంకేమీ చేయక్కర్లా. నా శరీరం బాగుందా లేదా, నేను ఎలా ఉన్నాను అనుకున్నారంటే ఇంకంతే. మీ శరీరం అందంగా లేదో ఏమోనని దుఃఖించొద్దు. మీ శరీరం అందంగానే ఉంది అన్న విషయాన్ని గ్రహించండి. మీ తనయుడికి కూడా మీ తనువు అందంగానే కనిపించి తీరుతుంది. మీరు ఎంతో మోటుగా తయారై ఉన్నా ఆనంద నందడునిగానే మీ బిడ్డ తయారవుతాడు. అర్థమైందా? అంతకు మించి నువ్వేం చేయక్కర్లేదని చెప్తున్నా. మాస్టర్ ఇప్పటి వరకు జరిగిన మనలాంటి మాస్టర్ చెప్తున్నాడు, బాగా అర్థమైంది, ఎంతో సంతోషం స్వామి అంటున్నారు మాస్టర్. మీరు చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన స్టడీలో ఎవరెవరికి ఏమేమి అర్థమైందో చెప్పండి. మాస్టర్ గారు మృత్యు తలంపును అవగాహనను పూర్తిగా వదిలిపెట్టిన వాడే అమరత్వాన్ని సంప్రాప్తించుకుంటాడు. అయితే మీరు ఆత్మ ప్రేమకులు కండి, శరీరానికి శుభ ఆశీస్సులు ఇవ్వండి అంటున్నారు మేడం. ఇంకా జన్మదిన వేడుకలు చేసుకోవడం మానుకోండి. వేడుకలు చేసుకున్నా గానీ ఆయువును తగ్గించుకొని చెప్పుకోండి. మీరు ప్రతి సంవత్సరము ఆయువును ఎక్కువ కాకుండా తక్కువ చేయండి అని చెప్తున్నారు. తర్వాత అని ఒక డిక్లరేషన్ ఇచ్చున్నారు రామత గారు. ఎస్ మాస్టర్. ఎస్, థ్యాంక్ యూ. ప్రసాద్ రావు గారు, మాస్టర్ గారు కొంచెం మీరు కూడా ఏమన్నా వివరిస్తారా? మీకు అర్థమైంది మీ మాటలు, మీకు అభ్యంతరం లేకపోతేనే. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. అంటే నేను కొద్దిగా ఎక్కువగా మాట్లాడను, అందుకని నన్ను అడగొద్దులండి. ఓకే సార్. అంటే నేను పెరాలసిస్ పేషెంట్ని, అందుకని ఎక్కువగా మాట్లాడను. ఎందుకు అందుకే మాట్లాడిచ్చారేమో రామతా గారు. ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్లు ఏం చెప్పారు అసలు, అంత అద్భుతంగా చెప్పారు చూడండి. మీరు దానికి నేను పేషెంట్ ని అనే దానికి తీసేసి ఐఎమ్ వండర్ఫుల్, సార్ మీకు చెప్తున్నాను ఏమనుకోకండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ సెషన్ లో ఏం చెప్పారంటే మీ శరీరం అందంగానే ఉందనే విషయం చక్కగా గ్రహించండి. నా శరీరం వజ్రకాయంలాగా ఉంది, నా శరీరంలో అణువు ఉత్తేజితంగా ఉంది అని ఎందుకు అనుకోకూడదు మీరు? నేను పేషెంట్ అనే బదులుగా ఆ ప్లేస్ లో నా శరీరంలో అణువు అద్భుతంగా పనిచేస్తుంది అని అనుకోమనే కదా రామతా గారు చెప్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇలా అనుకోవాలి మాస్టర్. ఇప్పుడే కదా చెప్పారు, జస్ట్ వెనక లైన్లు చదువుతాను వినండి మీకోసమే. ఇప్పుడు నా శరీరం కాంతిగా మారిపోయింది, మరి దాని బదులు చూడండి ఏం చేస్తే బాగుంటుంది. నా శరీరం బాగుంటుంది, నా బిడ్డ నా పుట్టబోయే బిడ్డ కోసం ఈ శరీరానికి నేనేం చేస్తే బాగుంటుందో చెప్పండి అని మనలాంటి మాస్టర్ రామతా గారిని అడిగారు. ఆయనకి ఏం చెప్పారో అది మనం చేస్తే సరిపోతుంది. నా శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ ఉండడం కన్నా దాని ప్లేస్ లో మీరు నా శరీరం చాలా అద్భుతంగా ఉంది అనుకో చాలు అంటున్నారు మాస్టర్. మీరు అది అనుకోవచ్చు కదా. చూడండి, మీరు మాట్లాడడం వల్ల కదా ఈ పాయింట్ వచ్చింది. మీరేం ఫీల్ కాకండి మాస్టర్ నేను అన్నానని.
మీకు ఇది అందుతుంది అని చెప్తున్నా. ఈ అద్భుతమైన నా శరీరం వజ్రకాయంలా ఉంది, అణువణువు నా శరీరంలో ఉత్తేజితంగా ఉంది అని మీరు అనుకోవడం వల్ల మాత్రమే ఆ పలుకులు అలా పలుకుల వల్ల చూడండి ఇక్కడ ఆ పలుకులు అసలు మరణమే లేదు అని అంటే ఇంకా శరీరం కదలకుండా ఎక్కడ ఉంటది మాస్టర్? చూడండి మళ్ళీ ఇక్కడ ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనది, నశించిపోయేది అనే బోధించే అన్ని అభ్యంతరాలను బోధనలను మీ అంతరంలో నుంచి బహిష్కరించండి. ఇప్పుడు మీరేం చేయాలి మాస్టర్ చెప్పండి? నా శరీరం అద్భుతంగా ఉందనే దాన్ని మీరు గుర్తించాలి. మీరు చెంగున ఎగురుతున్నట్టుగా మీరు భావన చేయండి అని రామ్తా గారు చెప్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత నువ్వు అలా అనుకున్నావంటే ఆ తర్వాత మీ శరీరం ఎప్పటికీ అంతమైపోదు. వృద్ధాప్యం అనే మాటను మీ అనుభూతి నిఘంటువులో నుంచి తొలగించండి అని చెప్తున్నారు మాస్టర్. నేను చెప్పింది కాదు మాస్టర్, కావాలంటే మీకు చూడండి ఇంగ్లీషు తెలుగు బుక్ లో పేజీ నెంబర్ 178లో PDF ఉన్న బుక్ లో మాస్టర్ చెప్తున్నారు, నేను శాశ్వతుణ్ణి అనే సత్యాన్ని మీ అవగాహనలో నిక్షిప్తం చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఇది చేసుకో, అలా చేసుకుంటే మరి అంతే మాస్టర్. ఆత్మ ప్రేమికులు కండి, ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. రామ్తా గారి ఇచ్చిన డిక్లరేషన్, ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. నన్ను నేను ఒప్పుకుంటున్నాను, నా ఆత్మని నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అమర శక్తి శరీర చైతన్యమా జయభవాని మీ శరీరానికి మీరు ఆశీస్సులు అందించండి, ఆశీర్వదించుకోండి. ప్రతి ఒక్క అణువణువుని కణాన్ని బ్లెస్ చేసుకోండి, ఆశీర్వదించి. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పారు చూడండి, లవ్ యువర్ సెల్ఫ్ మాస్టర్, బ్లెస్ యువర్ బాడీ, స్పీక్ టు యువర్ సోల్ which is the lot of your being and command it then command చేయి నువ్వు. bring forth the enzymes of youth. చూడు నీ శరీరానికి అధిపతివి నువ్వే కాబట్టి దాన్ని ఆజ్ఞాపించు. యవ్వనదాయక రసాయన స్రవాలను శరీర గ్రంథుల్లో నుంచి ఊరించమని దాన్ని ఆజ్ఞాపించండి. ఆత్మని శాసించండి, మీ ఆత్మని శాసించండి, అది ఆ వాంఛ ఫలిస్తుంది అని చెప్తున్నారు. మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది, అద్భుతంగా ఉంటుంది అనే సత్యాన్ని మీరు గ్రహించండి అని చెప్తున్నారు. ఈ శరీరం శాశ్వతం ఎలా అవుతుంది అనుకుంటున్నారు? శాశ్వతంగా ఉండమని మీరు పలుకుతున్న పలుకుల వల్లనే. దీని ఇంగ్లీష్ లో చూడండి, అండ్ ఇట్ విల్ నో that the body can live forever. And how does it live forever? Telling it to. నువ్వు అలా పలుకుతున్నందువల్లనే. సో బీట్ మాస్టర్, అద్భుతంగా మాస్టర్ గారు ఇచ్చిందని స్వీకరించాలి అందరూ కూడా. నేను అద్భుతం, ఐఎమ్ వండర్ఫుల్. రామ్తా గారు ఇచ్చిన డిక్లరేషన్స్ లో, రామ్తా గారి డే క్రియేషన్ లో కూడా అదే చెప్తారు. ఏం చెప్తారు? రాత్రి పడుకునే ముందు, నిద్రించే ముందు, రేపటి నీ డేని ఇప్పుడే క్రియేట్ చేసి, రేపటి రోజు నేను అద్భుతంగా ఉంటాను, ఎంత పవర్ఫుల్ గా ఉంటాను, ఎంత ఆరోగ్యంగా ఉంటాను, ఎంత ఆనందంగా ఉంటాను, నాకు కావాల్సినవన్నీ నేను కోరుకుని చోటుకే వచ్చాను. దిస్ డే ఐఎమ్ పవర్ఫుల్. మళ్ళీ తెల్లారు లేవగానే వాటిని మళ్ళీ స్ట్రెంథెన్ చేయాలి. దిస్ డే ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద వైటల్ ఎనర్జీ. ఈ విధంగా మనల్ని మనం బ్లెస్ చేసుకోవాలి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఏమి అనుకోకండి ప్రసాద్ మాస్టర్ గారు అలా చెప్పానని. ఓకే థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అదే మాస్టర్, మీకు అందిన ఈ అద్భుతమైన అమృతోపమానమైన వాక్కులను నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. అద్భుతం, యు ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్, మా మంజుల గారు గూడూరు మాట్లాడతారా? అంటే ఈ అరగంట నేను ఇక్కడ టైం పెట్టాను అంటే ఒక్క నిమిషమైనా సార్థకం అయిందా లేదా అని నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఎంతో ఆశతో, ఒక ఆశయంతో నేను ఇక్కడ కూర్చున్నా. ఆ ఆశయం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క మాట, నేను అద్భుతంగా నేను దీన్ని అందుకున్నా, నాకు ఆనందంగా ఉందని ఒక్కొక్కరి నుంచి వచ్చి చాలా లవ్ యూ. మీరు ఈ మధ్యంతా లేరు అసలు,
ఐ మిస్ యూ. రామతా గారు సెలవు ఇచ్చారు 3 రోజులు ఛార్జింగ్ అయిపోయింది ఫోను. తెలియకుండా 3 రోజులు వాడేసాను. రామ్ 3 రోజులు మీరు ఈవేళ తీసుకున్నారు క్లాస్ కదా. ఏంటంటే, ఈవేళ క్లాసు మనలో ఆ మాస్టర్ కోసం మంచి విషయం చెప్పారు. పాయింట్ సరిగ్గా ఆయనకి చెప్పారు ఆ పాయింటు. మీరు చెప్పింది చెప్పినట్టే జరుగుద్ది. ఓకే. ఇంకోటేంటంటే మనం ఈ పాయింట్ మనకు అర్థం అవ్వాలంటే ఇంకోసారి ఇంటే మనకి లైఫ్ లాంగ్ మనం యవ్వనం, మనకి ఆరోగ్యం, ఆనందం తప్ప వయసు లేదు అని పాయింట్ బాగా అర్థమైంది నాకు. నేను అదే ఎక్కువ అడుగుతాను రామతాని. నాకు చాలా ఇష్టం. నేను Yes. ఇలాగే ఉంటాను ఎప్పుడు. నేను కూడా చెప్తానండి. ఐఎమ్ 30 ఇయర్స్ యంగర్ అని నేను 30 ఇయర్ నా బాడీ నేను బ్లెస్ చేసుకుంటా. Yes. ఐఎమ్ 54 ఇయర్స్ నేను ఇప్పుడు. కానీ నా 38 ఏళ్ల వయసు అప్పుడు నేను 60 ఏళ్ల దానిలాగా ఉన్నా. ఇప్పుడు నా 54 ఏళ్ల వయసు అప్పుడు 24 ఏళ్ల అమ్మాయిలాగా ఉన్నా. 30 ఇయర్స్ యంగర్. చెప్తా చెంగున. డాక్టర్ రామతా పిల్లలు కాదు. నేను చేసే హార్డ్ వర్క్ ఎట్లా ఉంటదంటే నా శరీరం నలిగిపోయిందేమో అన్నట్టుండేది. కానీ ఇప్పుడు Yes. ఎంత ఎనర్జెటిక్ ఉన్నాను. నేను పొద్దున్న 3:30కి లేసాను. ఇప్పుడు వరకు ఒక 10 నిమిషాలు ఒక దగ్గర కూర్చోవాలా. అవును. అంటే అంటే అది నేను మీకు కాదుగా రామతా గారు చెప్తున్నారు. రామతా గారు నడిపించుకుంటారు ఆ బాడీని. అది. Yes. Thank you, Thank madam. Thank you. Thanks for your feedback. Thank you so much. మంజుల గారు గూడూరు. ఓకే. మాట్లాడే వీల్లేదేమో. ఏమనుకోనులేండి. ఎస్ మాస్టర్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కాలయాపన అవసరం లేదు. ఎస్ 40 అయింది. అందరు కూడా మాస్టర్ ఇది నైట్ జరిగిన సెషన్ రేపు పొద్దున్న మళ్ళీ యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ పదే విని మీకేం అర్థమైందో గ్రూప్ లో ఖచ్చితంగా పెట్టగలరు. అలా వచ్చినప్పుడు మనకి మా భాను సార్ గానీ మాకు నేర్పించారు. ఏం చెప్తారంటే ఫైరింగ్ జరుగుతుంది. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా 2 times 3 times మననం జరిగినప్పుడు అది ఇంకా మన ప్రజ్ఞగా అది నిలిచిపోతుంది అనేది కూడా రామతా గారు 101 లో చెప్పారు. మామూలుగా కూడా మనకి భాను సార్ కూడా చెప్పారు. సో అది పాటించండి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అందరు కూడా ట్రయడ్ వేసుకోండి. ఒక చుక్క నీళ్లు తాగండి. బాడీ పిరమిడ్ వేసుకోండి. డిక్లరేషన్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ మాస్టర్. ఈ సెషన్ కి విచ్చేసిన మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యానికి మరేంద్ర గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. నా ఆహ్వానం మేరకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇది చేసుకున్నాం మాస్టర్. డిక్లరేషన్స్ చేసుకున్నాం. రామతా గారు ఒక ఆయుధం లాగా మనకి ఇచ్చారు. కాబట్టి ఈ ఆయుధాలని ప్రతి ఒక్కరూ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి టూల్స్, ఈ యొక్క పనిముట్టు పెద్ద టూల్ గా మనకి ఇచ్చారు కాబట్టి ఇచ్చే తిరిగి వచ్చే జ్ఞానాన్ని కూడా ఇచ్చారు కదా. ఎస్. కాబట్టి ఇది నేనే అని డిక్లేర్ చేయండి మాస్టర్. అందరూ కూడా థ్యాంక్ యూ. అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్. ఐ ఆమ్ Christ consciousness realize I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams.
I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramsa. I remember all that Ramsa taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. ఎవరో వెళ్ళిపోయారు. I am a time traveler. I come in with great being. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past life. I remember my future. I am fabulous imagination. I value. I visualize and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits every day in every way. I am getting better and better. My passion is inspiring. I am self-inspiration. My talents are pace and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am a master. I am master of light. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of an energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of light. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my card in the fence. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it, Master. Keep focus. God at you all. Love you all. This call is concluded. Congratulations to all of you. 10 members అలాగే ఉన్నందుకు మీ అందరికీ అభినందనలు. Love you all. Keep focus. This call is concluded. Bye.